ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రియా న్యూస్ ఛానల్కి స్వాగతం. సాధారణంగా మన తెలుగు పండుగలు వరలక్ష్మి వ్రతం, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, దసరా, దీపావళి, గౌరీ నోములు, సంక్రాంతి, శివరాత్రి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ పండుగలను మన బంధువులతో కానీ లేదా బంధువుల ఇంటికి మనం వెళ్ళి కానీ జరుపుకోవడం ఆనవాయితీ. అయితే బంధువుల ఇంటికి వెళ్ళి మనం జరుపుకోవాలన్నా లేదా బంధువులే మన ఇంటికి రావాలన్నా సెలవుల ఆవశ్యకత ముఖ్యమైన అంశం. మన తెలుగు రాష్ట్ర ఉమ్మడి ప్రభుత్వాలు దసరా మరియు సంక్రాంతికి ఇంచుమించు 10 రోజులు సెలవులుగాను, దీపావళికి 2 రోజులు, మిగిలిన పండుగలకు ఒక్కొక్క రోజు కేటాయించడం జరిగింది. సాధారణంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు మరియు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆధారంగా చేసుకొని దసరా సెలవుల్ని కేటాయిస్తారు. అయితే ఉమ్మడి రాష్ట్ర ప్రజలు సెలవులపై కొన్ని భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దసరా సెలవులు దసరా పండుగ అయిన వెనువెంటనే పాఠశాలలు, కళాశాలలు మరియు అన్ని కార్యాలయాల పని దినాలుగా మొదలవటం కారణంగా పండుగ అయిన వెంటనే సుదూర ప్రాంతాల నుండి తమ ప్రాంతాల ప్రయాణాలకు సిద్ధమవటం చాలా ఇబ్బందికరంగా ఉందని తెలియజేస్తున్నారు. పండుగ మరుసటి రోజే అందరూ విధులకు హాజరవ్వాలంటే ప్రయాణాల నిమిత్తం బస్సులు, రైళ్లను ఆశ్రయించటం వల్ల సీట్లు దొరకక, నిలబడడానికి కూడా స్థలం లేక అనేక ఇబ్బందులు పడి గమ్యాలను చేరుకోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలుపుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా ఈ సమస్యను ఎవరూ పట్టించుకోవట్లేదని ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దసరా మరియు సంక్రాంతి పండుగలు సెలవుల దినాల మధ్యలో పూర్తి అయ్యేటట్టుగా సెలవులను సవరణ చేస్తే విధులలో పాల్గొనడానికి సౌకర్యంగా ఉంటుందనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సంక్రాంతి మరియు దసరా సెలవులను కొంతవరకు తగ్గించి మన తెలుగు పండుగలన్నింటికీ కనీసం 2 రోజులు సెలవుల దినాలుగా ప్రకటిస్తే బాగుంటుందని, మరియు మన తెలుగు సంవత్సరాది జనవరి 1 కాదని మన తెలుగు సంవత్సరాది ఉగాది అని ఉపన్యాసాల్లోనూ మీడియా మాధ్యమాల్లోనూ గుర్తు చేస్తూ ఉంటాం. కానీ అలాంటి ఉగాది పండుగకు ఒకే ఒక రోజు సెలవు దినముగా ప్రకటించటం దారుణమని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ సెలవులు ఉన్న పండుగలను కొంతవరకు తగ్గించి మన ఉగాది పండుగకు 2 లేదా 3 రోజులు సెలవు దినాలుగా ప్రకటిస్తే ఆ పండుగ ఆవశ్యకత అందరికీ తెలియచేసినట్లు అవుతుందని ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలు ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటున్నట్లు తెలియజేస్తున్నారు. రిపోర్టెడ్ బై రామమోహన్ సత్తెనపల్లి.